నా పేరు ఫ్రహాన్స్. నేను రీసెంట్గా శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాను. సో నేను అక్కడ ఎలా ఎంజాయ్ చేశానో, ఏమేమి ప్లేసెస్ చూశానో అన్నీ వీడియోలో చెప్తాను. అన్నీ ఇక్కడ సేవ్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ 6 o'clockకి లేచి అలా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. నేనైతే చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇంకా డ్రైవింగ్ స్టార్ట్ చేసేసా. అలా వెళ్తూ వెళ్తూ ఇంకా శ్రీశైలం ఎంటర్ అయిపోయాము. శ్రీశైలం ఎంటర్ అవ్వగానే ఆ ప్రకృతి వాతావరణం చాలా బాగుంది. అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయంట. మంకీస్ అయితే అన్ని రోడ్డు మీదే ఉన్నాయి. ఇగో చూడండి జింకలు ఎంత బాగున్నాయో. అండ్ ఇదే మా ఫస్ట్ వ్యూ పాయింట్. ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్. నేను చేసిన ఫస్ట్ ప్లేస్. ఎంట్రీ ఫీ వచ్చేసి ఈచ్ పర్సన్ 50 రూపీస్. నాకైతే ఫ్రీ. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ కొండలు, వాటర్ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇంకా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి హోటల్కి స్టార్ట్ అయిపోయాము. అలా హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో చాలా బాగుంది ఆ రోడ్ అంతా. అలా పైకి వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో సైడ్కి చూస్తూ ఉంటే. చూడండి మీరు కూడా ఈ ప్లేస్. ఎదురుగా కొండలు అవి. నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా అలా ఫైనల్గా మా హోటల్కి రీచ్ అయిపోయాము. ఇదే మేము ఉండబోయే హోటల్. మా నాన్న రూమ్ ఫార్మాలిటీస్ చూస్తూ ఉంటే నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా హోటల్లో. ఇంకా రూమ్కి వచ్చాక కాసేపు చదువుకుందామని బుక్ తీసా, కానీ ఫుల్ నిద్ర వచ్చింది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ పాతాళగంగ. పాతాళగంగ కిందికి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. అవన్నీ దిగలేం కాబట్టి మనకి రూప్వే కూడా ఉంటుంది. మేమైతే రూప్వే నుండి వెళ్ళాలని ఇక్కడికి వచ్చాము. చూడండి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మేము వెళ్ళబోయేది అందులోనే. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇంకా ఎక్కేసా. ఇంకా అలా పాతాళగంగకు దిగాను. ఇంకా పాతాళగంగలోకి దిగగానే ఫస్ట్ గంగాదేవికి మొక్కుకొని ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశా. అసలు ఆ వాటర్ని చూడగానే అస్సలు ఆగలేకపోయా. ఫుల్ ఆడుకున్నా. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అన్ని వాటర్ని చూడటం ఫస్ట్ టైం నేనైతే దగ్గర నుండి. చాలా ఆడుకున్నా, చాలా ఎంజాయ్ చేశా. అందరూ స్నానాలు చేస్తున్నారు, దీపాలు ముట్టిస్తున్నారు ఆ వాటర్లోనే. నేనైతే మంచిగా ఆడుకున్నా. మా మమ్మీ తిడుతూనే ఉంది బయటికి రమ్మని, అయినా పట్టించుకోకుండా ఆడుతున్నా. కానీ ఇంటికి వచ్చాక ఫుల్ కోల్డ్ అయింది నాకు. ఇంకా వాటర్ చల్లగా ఉన్నాయి కదా. ఇంకప్పటికి డ్రెస్ మొత్తం తడిచిపోయింది. మా మమ్మీ ఫుల్ తిడుతుందని ఇంకా బయటికి వచ్చేసా. అలానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఫస్ట్ వెళ్ళింది సాక్షి గణపతి టెంపుల్. చాలా బాగుంది. అక్కడ వీడియో ఏం షూట్ చేయలేకపోయా. అండ్ అక్కడ నుండి నెక్స్ట్ పాలధార పంచదారకు వెళ్ళాము. అక్కడ వాటర్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. 150 స్టెప్స్ దిగాలి అక్కడికి వెళ్ళాలంటే. సో నేను అదే దిగి అలా మళ్ళీ పైకి ఎక్కుకుంటూ వస్తున్నా. చూస్తున్నారు కదా. ఇంకా అలా హోటల్కి వచ్చేసాం. అప్పటికే 6 అయిపోయింది. డిన్నర్ చేసి కాసేపు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. మా హోటల్ నుండి టెంపుల్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మళ్ళీ మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం కదా. ఆ మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది. మీకు వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది, చూపిస్తా. సాక్షి గణపతి టెంపుల్, పాలధార పంచదార, హటకేశ్వరం ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. చూడండి ఇదే సాక్షి గణపతి టెంపుల్. బాగుంది కదా.
ఇంకా టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ కార్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అందరూ దీపాలు ముట్టిస్తున్నారు టెంపుల్ ఎదురుగా. ఈ సైడ్కి చూడండి, చిన్న చిన్న బండ్ల మీద అన్ని దీపాలు అమ్ముతున్నారు. సో అక్కడ మేము కూడా దీపాలు తీసుకున్నాం. ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 దీపాలు తీసుకున్నాం. మేము కూడా మంచిగా బయట దీపాలు ముట్టించి ఇంకా దర్శనానికి వెళ్ళాం. చూడండి, మేము ముట్టించిన దీపాలు ఇవే. ఇదంతా టెంపుల్ ఎదురుగా. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న లైన్ వచ్చేసి అది శ్రీ దర్శనం లైన్. ఇంకా దర్శనానికి వెళ్ళాము. ఇది కార్తీక మాసం కాబట్టి మాకు 2 hours టైం పట్టింది. హ్యాపీగా దర్శనం అయిపోయింది. ఫుల్ ఆకలిగా ఉంది. అలానే హోటల్కి వెళ్ళి తినేసాము. చిన్నగా షాపింగ్ చేసి ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. అప్పటికి అరౌండ్ 4 అయింది. అసలు రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ఆ వెదర్ అయితే చాలా బాగుండే. మళ్ళీ ఆ వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో మంచి మంచి ప్లేసెస్ కనిపించిన ప్రతి దగ్గర ఆగుతూ వచ్చేసాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ లొకేషన్కి వచ్చాక మా మమ్మీకి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంకా నేను తనకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి నేనైతే ఈ వ్యూని చాలా ఎంజాయ్ చేశా. ఇక్కడే ఉంటాను నాన్న అన్న వినకుండా మా నాన్న నన్ను ఇంకా బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నాడు. తప్పదు కదా, ఇంకా వెళ్ళాలి. కానీ అస్సలు రావాలనిపించలేదు. ఇంకా తప్పదని వెళ్తున్నా. ఇది అయ్యేలా లేదని ఇంకా నన్ను ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇలా మధ్య మధ్యలో ఆగుతూ వస్తూ ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా హైదరాబాద్కి రీచ్ అయిపోయాం 9 o'clockకి. ఇలా నా శ్రీశైలం ట్రిప్ను హ్యాపీగా ఎండ్ చేసేసా.